మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీకి స్వాగతం. నా పేరు మునిరాజు శర్మ. రొంపిచెర్ల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 28, 29, 30 తేదీలు 3 రోజుల పాటు సచివాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బందికి యోగాపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినారు. డాక్టర్ రాజేంద్ర యోగి గారు ఇచ్చినటువంటి అనేక సలహాలు, సూచనలు అందరూ పాటించినారు. యోగా ద్వారా ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి మండలానికి ఈ యోగా ట్రైనర్లను పంపించి వాళ్ళ ద్వారా శిక్షణ ఇప్పిస్తూ ఉన్నారు. ఆ యోగా వలన ఉపయోగాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ రాజేంద్ర యోగి, యోగా గురు, తపోవనం, శ్రీ మలయాళ స్వామి యోగా శిక్షణా కేంద్రం, తపోవనం. అక్కడి నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రొంపిచెర్ల మండలంలో ఈ ప్రోటోకాల్ ప్రకారము యోగా ట్రైనింగ్ కోసం వచ్చాను. ఇక్కడికి అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను గత 3 రోజులుగా. ఆ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే యోగా గురించి క్లుప్తంగా ఒక 4 మాటలు చెప్పదలుచుకుంటున్నాను. యోగా అనేటువంటిది సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి పదం. ఇది యుజ్ అనేటువంటి సంస్కృత ధాతు నుంచి ఏర్పడినటువంటిది. కలయిక, జీవాత్మను పరమాత్మలో ఐక్యపరచడానికి ఏర్పరిచినటువంటి మార్గాన్ని మనం యోగ ప్రక్రియగా తెలుసుకుంటున్నాం. ఇవి సహజంగా 4 పద్ధతులుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకటి జ్ఞానయోగం, దానిని జనయోగం అంటున్నాం. రెండవది భక్తి యోగం, మూడవది కర్మయోగం, నాలుగవది రాజయోగం, దానిని మనము హఠయోగం అని అనుకుంటూ ఉన్నాం. దాంట్లో మొదటిది యమము, నియమము, ఆసనం. ఆసనాలు కూడా 3వ రకం, 3 పద్ధతులుగా ఉన్నాయి. ఒకటి ధ్యానాత్మక ఆసనాలు, 2 నిర్మాణాత్మక ఆసనాలు, 3 విశ్రాంతాత్మక ఆసనాలు. అట్లాగే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం మనం పీల్చేటువంటి ఆక్సిజన్ లోపలికి, ప్రాణవాయువు లోపలికి వెళ్ళిన తర్వాత 10 రూపాయలు దాలుస్తుంది. దాన్ని మొదట మనం పంచ ప్రాణాలు అంటున్నాం. ప్రాణ, అపాన, ఉపాన, సమాన, వ్యాన వాయువితి పంచ ప్రాణాహ. యోగా వల్ల శారీరక సమస్యలు, మానసిక రుగ్మతాలు పరిపూర్ణంగా తొలగుతాయి. శారీరక నియంత్రణ, మనో నిగ్రహం అనేటువంటివి అత్యంత ప్రధానమైనటువంటివి. ఈ మధ్య కాలంలో యోగాకు ఎక్కువ ప్రాముఖ్యత ఎందుకు ఏర్పడుతుందంటే సమాజంలో ఎక్కువ స్వార్థము, అట్లాగే అశాంతి, అనారోగ్యాలు, మానసిక వైకల్యాలు, అట్లాగే అహంకారము, వీటన్నిటికీ కూడా విచ్చలవిడితనం పెరిగిపోతున్న కారణం చేత, అట్లాగే కలుషితాలు, వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు, ఆలోచన సరళి మారుతున్న కారణం చేత, రాక్షస భావాలు ఎక్కువగా వృద్ధి చెందుతున్న కారణం చేత దీనికన్నిటికీ మంచి పరిష్కారం కనుక్కోనాలని ప్రభుత్వాలు ఏం చేశారంటే యోగా ద్వారా అయితే అందరిలో కొద్ది గొప్ప మార్పు తీసుకురావచ్చు అనే కారణం చేత దుర్గుణాలు తొలగించి మంచి గుణాలు రావాలంటే ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలని యోగాని అత్యంత ప్రాముఖ్యంగా విపులంగా ఈ మధ్యకాలం ప్రచారం చేస్తున్నారు. ఇది శుభ పరిణామం, మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. రాబో కాలంలో ప్రభుత్వం వారు ఏదైతే ఆశించి యోగాని పెడుతున్నారో ఆ ఫలితాలను తప్పనిసరి పొందుతారని మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా నేను ఆశిస్తున్నాను.